ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఐపీఎస్ అధికారిగా వేషాలు వేసిన 41 ఏళ్ల వ్యక్తికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్ అధికారి గర్విడికి చెందిన బలివాడ సూర్యప్రకాష్గా గుర్తించారు. అతను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో లైసెన్స్ రిపేర్ చేస్తున్నాడు. అతడి నుంచి 2 ఐడి కార్డులు, మొబైల్ ఫోను, ల్యాప్టాప్, కారు, 3 జతల పోలీస్ యూనిఫామ్స్, అలాగే నేమ్ ప్లేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2005లో పంజాబ్ రెజిమెంట్లో 2 ఏళ్లు సిపాయిగా పనిచేసిన తర్వాత ప్రకాష్ తిరిగి వచ్చాడని అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. ఆ తర్వాత 2016 వరకు జిల్లాలో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేశాడన్నారు. అతడు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి తూకం మిషన్ల రిపేరర్గా లైసెన్స్ పొందినట్లు వెల్లడించారు పోలీసులు. ముందు 2005లో వాళ్ళ ఫాదర్ కొన్ని ల్యాండ్స్ దత్తిరాజేరు మండలంలో కొన్ని ల్యాండ్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎకరం 30,000 చొప్పున 9 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు. అసలు ఇదంతా ఏంటంటే మోటివ్, అసలు ఎందుకోసం ఇతని అవతారం ఎత్తాల్సి వచ్చింది, అతనికి ఏంటి అవసరం అనేది ఆరాధిస్తే మనకు తెలిసిన విషయాలు. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫాదర్ కొన్నది, పురోని రాసుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 9 ఎకరాల ల్యాండ్ లో ఇతనికి వాళ్ళ ఫాదర్ కి రావాల్సి ఉంది. సబ్సిక్వెంట్ గా కరోనాలో చనిపోయారు 2020లో. చచ్చిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతనికి ఏంటంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఈ పురోని కాగితాలన్నీ అతనికి ఇంటి దగ్గర దొరకడం, తర్వాత ఈ ల్యాండ్ ఎలా అయినా మనకు రావాల్సి ఉంది అని చెప్పి తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కానీ హ్యాండ్ ఓవర్ చేయడానికి క్వశ్చన్ లోకి రావడం కానీ ఏం జరగలేదు. అలాంటి టైంలో నేను ఒక ఆఫీసర్ చెప్పిన మాటకి వాల్యూ ఉంటుంది, నేను చెప్తే భయపడతారు, అప్పుడు నా ల్యాండ్ నాకు వస్తుంది అని దురుద్దేశం అప్పుడు కలిగిన మరుక్షణం నుంచి అప్పటి నుంచి ఏదైనా ఇలా చేస్తే నా మాట వింటారు, నాకు రెస్పెక్ట్ అనేది వస్తుంది అనేది ఒక ఫ్యాసినేషన్ ఒకటి డెవలప్ అయింది. హైదరాబాద్ జనవరి 2024లో నాకు సర్వీస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్ లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హైదరాబాద్ లో ఒక హాస్టల్, అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్ తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతో పాటు ఫ్రెండ్స్ అందరూ